హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ బాధపడుతూ సీతని చూడటం కూడా ఇష్టం లేక లోపలికి వెళ్ళిపోతాడు. చూసావా, నీ వల్ల రామ్ కూడా ఎంత బాధపడుతున్నాడో, వాడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు, ఎక్కడికి వచ్చినా వెనకాతలే వచ్చేస్తావు అని మహాలక్ష్మి కోపడుతూ ఉంటుంది. ఇకప్పుడు రామ్తో మాట్లాడటానికి సీత రామ్ వెనకాలే వెళ్తుంది. రామ్ అలా వెనక్కి తిరిగి నుంచొని బాధపడుతూ ఉంటాడు. ఒక్కసారిగా సీత వెళ్ళి రామ్ని గట్టిగా వెనకాతల నుంచి హక్ చేసుకుంటుంది. నువ్వా సీత అని చెప్పి అడుగుతూ ఉంటాడు కోపంగా రామ్. మరి నేను కాక ఇంకెవరు మామ నిన్ను ఇంత చనువుగా ఇంత గట్టిగా హత్తుకునేది ఎవరు? నేనే కదా అని అడుగుతూ ఉంటుంది. ఆపు సీత, ఆపు నీ మాటలు, నీ చేష్టలు, ఇక ఆపే, నాకు దూరంగా ఉండు, నన్ను వదిలే అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక సీతని అలా దూరంగా తోసేస్తూ ఉంటాడు ఇష్టం లేకుండా. ఏంటి మామ అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. అవును, నువ్వు నాకు దూరంగా ఉండు, ఇంక నుంచి నువ్వు నాతో మాట్లాడద్దు, నన్ను కలవద్దు, అసలు నా ఎదుటకే నువ్వు రావద్దు అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు. ఏంటి మామ అంతలా కోప్పడుతున్నావు? నా మీద నీకు నమ్మకం లేదా మామ? నేనంటే నీకు ఇష్టం లేదా మామ? నాకు నువ్వంటే చాలా ఇష్టం మామ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. వద్దు, నిన్ను నేను నమ్మను, ఇక్కడి నుంచి నిన్ను అస్సలు నమ్మను. నాకు నువ్వు ఇంక నుంచి దూరంగా ఉండు, నన్ను కలవాలని చూడొద్దు అని అనటంతో ఇకప్పుడు సీత అంటుంది, సరే మామ, నీకు అంత ఇష్టం లేనప్పుడు నేను ఇక్కడ ఉండను, ఇంక నుంచి నీకు దూరంగా ఉంటాను మామ నేను అని చెప్పి అక్కడి నుంచి ఫంక్షన్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది బాధపడుతూ. ఇక రామ్కి దూరంగా వెళ్ళిపోతుంది. నా మామకి ఇక నేను అవసరం లేదు, ప్రేమ అంతా ఏమైపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ముఖర్జీ అనౌన్స్ చేస్తూ ఉంటాడు. ఇక నా బేబీ నా యూఎస్ నుంచి వచ్చింది కదా, ఇప్పుడు తనని పరిచయం చేయబోతున్నాను ఇవాళ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. రా బేబీ అంటూ ఇక తన భార్య సుశీల కూడా అనౌన్స్ చేస్తూ ఉంటుంది. మా ఇంటి మహారాణి, నా ప్రిన్సెస్, ఈ ఆస్తి అంతటికి వారసురాలు అంటూ మిథున అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా మిథున చాలా అందంగా రెడీ అయ్యి పార్టీలోకి వస్తుంది. అందరూ మిథునని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. మహాలక్ష్మి, అర్చన అనుకుంటారు, అంటే ఈ మిథున ముఖర్జీ గారి కూతురా అని చెప్పి ఆశ్చర్యపోతారు. మనం ఎలాగైనా సరే ఇక ముఖర్జీ గారిని దగ్గర చేసుకోవాలి, మంచి చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక గౌతమ్ కూడా మిథునని చూసి ఇష్టపడటం మొదలు పెడుతూ ఉంటాడు. వావ్, ఎంత అందంగా ఉందో అనుకుంటాడు. రామ్ అయితే ఒక్కసారిగా మిథునని చూసి షాక్ అయిపోతాడు. సీతేనేమో అని చెప్పి అనుకుంటూ పడుతూ ఉంటాడు. సీత అని చెప్పి పిలుస్తూ ఉంటాడు మిథునని. ఇకప్పుడు మహాలక్ష్మి అంటుంది, రామ్ తను సీత కాదు మిథునే అని చెప్పడంతో, లేదు పిన్ని, లేదు సీతే అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదు, నిజంగానే తనని నేను ఆల్రెడీ చూశాను, సీతలానే ఉంది, కానీ తను సీత కాదు మిథునే అని చెప్పి క్లారిటీ ఇస్తూ ఉంటుంది. ఇకప్పుడు రామ్ నమ్మలేకున్నా కానీ మహాలక్ష్మి చెప్పడంతో నమ్ముతూ ఉంటాడు. అచ్చం సీతలానే ఉంది, నాకు నమ్మబుద్ధి కావట్లేదు అంటూ చూస్తూనే ఉంటాడు. ఇకప్పుడు మహాలక్ష్మి అనుకుంటుంది, ఎలాగైనా సరే గౌతమ్కిచ్చి మిథునని పెళ్లి చేయాలి, నా ఇంటి కోడల్ని చేసుకోవాలి, ఈ మిథునని మిస్ హైదరాబాద్ని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ముఖర్జీ గారి దగ్గర ఈ ప్రస్తావన ఎప్పుడొకప్పుడు తీసుకురావాలి అని చూస్తూ ఉంటుంది. మహాలక్ష్మి, అర్చన ఇద్దరు కూడా మిథునతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ ముఖర్జీ మిథునకి మహాలక్ష్మి వాళ్ళ కుటుంబం అంతటిని కూడా పరిచయం చేస్తూ ఉంటాడు. రామ్ని కూడా పరిచయం చేస్తూ ఉంటాడు. కానీ రామ్ మాత్రం ఇంకా అలానే మిథునని చూస్తూనే ఉండిపోతాడు. మహాలక్ష్మిని అస్సలు మిథున పట్టించుకోదు, ఏమీ మాట్లాడదు. కానీ గౌతమ్ మాత్రం మిథునని అలా చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోతాడు. ఎలాగైనా సరే ఈ బ్యూటీని మనం తగ్గించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడు మహాలక్ష్మి కూడా ఎలాగైనా సరే మిథునకి మనం దగ్గర కావాలి, గౌతమ్ని దగ్గర చెయ్యాలి, గౌతమ్ నువ్వు మిథునకి కొంచెం క్లోజ్ అవ్వటానికి ప్రయత్నించు అని చెబుతూ ఉంటుంది.
ఇక ఆ సంగతి నాకు వదిలే, ఎలాగైనా సరే మిథునని పడేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక మిథున మాత్రం ఎవరిని అస్సలు పట్టించుకోదు. ఇక మహాలక్ష్మి మిథునతో ఏం చెయ్యబోతుందో చూద్దాం.